సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, బాబా గురించి గ్రామస్తులంతా ప్రచారమైన తరుణంలో ఆ గ్రామ పెద్ద అప్పా కోతే పాటిల్ ఒకనాడు తన భార్య బాయిజాబాయి కొడుకు తాత్యా పాటిల్తో కలిసి బాబా దర్శనానికి వస్తారు. వారిని బాబాకి పరిచయం చేస్తూ, బాబా వీరు గ్రామ పెద్ద అప్పా కోతే పాటిల్ అని చెబుతున్నాడు మహల్సాపతి. నా వాళ్ళని నాకు పరిచయం చేయడం దేనికి అని మధ్యలోనే బాబా వారిస్తుంటే ఆ మాటలు విన్న పాటిల్ ఇస్తూ పోతాడు. వీళ్ళు మీ వాళ్ళ, ఇదే కదా మీ దర్శనానికి రావడం అన్నాడు మహల్సాపతి ఆశ్చర్యంతో. ఈ జన్మలో ఇదే కానీ జన్మ జన్మలుగా వీళ్ళు నాతోనే ఉన్నారు, నాతోనే ఉంటున్నారు. ఈమె బాయిజాబాయ్ నా సోదరి అని చెబుతూ బాబా చప్పున లేచి నిలబడి ఆవో బహెన్ అని చెప్పి ఆదరిస్తారు బాబా. ఆ సోదర వాత్సల్యానికి ప్రేమకి బాయిజాబాయి పులకించిపోతూ ఆర్ద్రతతో చేతులు జోడించి బాబా అని చెప్పి పలకరిస్తుంది. అమ్మా, గత జన్మలో నువ్వు నన్ను ఎంతో వాత్సల్యంగా ప్రేమతో సేవించావు, కన్న తల్లిలా ఆదరించావు. నీ మరుసటి జన్మలో కూడా నాతో ఉండాలని కోరుకున్నావు. నీ కోరిక ఇలా నెరవేర్చా అని చెప్పి బాబా వివరిస్తుంటే వింటున్న వారందరికీ విస్మయంగా ఉండేది. గత జన్మ ఏమిటి, ఈ జన్మ ఏమిటి, జన్మ జన్మల సంబంధాలంటూ మాట్లాడుతున్నటువంటి బాబా నిజంగా పిచ్చి పకీరు కాదు కదా అని చెప్పి వాళ్ళల్లో వాళ్ళు గుసగుసలాడుకునేవాళ్ళు. బాయిజా గురుస్థాన్ సాక్షిగా నేను చెప్పింది నిజం. ఈ బాబా ఎప్పుడూ అసత్యం చెప్పడు కదా. గత జన్మలో నువ్వు గోమాతవి, నాకు సమృద్ధిగా నీ క్షీరాన్నిచ్చి కన్న కొడుకులా నన్ను ఆదరించావు, నా ఆకలి తీర్చావు. ఈ జన్మలో నీకు మాటిస్తున్నాను తల్లి, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నీ కొడుకు ఈ తాత్యాన్ని కంటికి రెప్పలా కాపాడుతాను. అదే వాగ్దానం బహెన్, ఇది నా యజమాని మీద ఆనా అని చెప్పి అంటారు బాబా గంభీరంగా. బాబా భావోద్వేగంతో బాబా పాదాలకి నమస్కరించింది బాయిజాబాయి. ఆ క్షణంలోనే ఆమె మనస్సులో దృఢంగా నిశ్చయించుకుంది. రోజు బాబాకి భిక్ష పెట్టకుండా తాను భోజనం చేయకూడదని నిర్ణయించుకుంది బాయాజీ మనస్సులో. ఆమె దృఢ నిశ్చయానికి ప్రతిఫలంగా ఆమె చేపట్టినటువంటి ఆ వ్రత ఫలితంగా ఆమెకి బాబా ఏ వరాన్ని అనుగ్రహించనున్నారో కదా. బాబా ప్రతిరోజు కూడా 5 ఇళ్లలో భిక్షను స్వీకరించేవాళ్ళు. వాటిలో మొదటి ఇల్లు బాయిజాబాయిది. మరి ఆమె వద్ద భిక్ష స్వీకరించాక కొంతసేపు ఆమెతో ముచ్చటించేవాడు బాబా. అనంతరం మిగిలిన 4 ఇళ్ల వద్దకు భిక్ష స్వీకరించాక తిరిగి వేప చెట్టు వద్దకు చేరుకునేవారు. తాను తెచ్చినటువంటి ఆహారాన్ని భగవంతుడికి నైవేద్యం పెట్టి తాను కొంచెం తిని మిగిలిన ఆహారాన్ని పాత్రలో వదిలేసేవారు. కుక్కలు, పిల్లులు, ఈగలు తదితర జీవులు యథేచ్ఛగా ఆహారాన్ని భుజిస్తుంటే బాబా ఆకాశం వైపు చూస్తూ ఏదో కీర్తిస్తూ ఉండేవాడు. బాయిజాబాయి కొడుకు తాత్య తన 7 పిల్లలతో కలిసి చెట్టు చాటు నుంచి బాబాని వెక్కిరిస్తూ రాళ్ళు విసిరిస్తూ ఉండేవారు. బాబా వాళ్ళని ఏమాత్రం కోపగించుకోకపోగా పిల్లల్ని కసురుకునే మహల్సాపతిని మందలించేవారు. ఒకరోజు బాబా ఆ పిల్లలతో కలిసి గోళీలాట ఆడుతున్నారు. అప్పుడు మహల్సాపతి ఒక వ్యక్తిని వెంటబెట్టుకు వచ్చి, బాబా ఇతను మాధవరావు దేశపాండే, స్కూల్ టీచర్ అని చెప్పి పరిచయం చేస్తారు. బాబా వాళ్ళని ఏమాత్రం పట్టించుకోకుండా ఆ పిల్లలతో పిల్లాడిలా కలిసిపోయి, ఒరే తాత్య ఈసారి గెలువు నాది అని చెప్పి అన్నారు. గోళీని గురి చూస్తూ, మామ ఇప్పటికి 3 సార్లు ఈ మాటే చెప్పావు, 3 సార్లు ఓడిపోయావు, ఈసారి గెలుస్తావా అని హేళన చేస్తూ అన్నారు తాత్య. స్కూల్ టీచర్ చాలా అసహనంగా బాబా వైపు చూస్తూ, పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లు